ఇక్కడ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుందామని తెలియజేస్తా ఉన్నాం. బాగా కొన్ని రాలేకపోయిండు. దయచేసి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ తప్పకుండా చేయకుండా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అదే విధంగా నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సాయి కుమార్, చిన్నగోడు మండల అధ్యక్షులు మీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వ్యవసాయ అధికారులు ఏవో గారిని ఐఏడీఏ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తాను. గట్టి చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కార్యకర్తలందరినీ. ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజా రాజకృష్ణ గారికి, మరియు నూతనంగా ఎన్నిక కాబడిన గౌరవనీయులు ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ గాంధారి నరేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఆత్మ కమిటీ డైరెక్టర్లకు, వేదిక మీద ఉన్న వివిధ ప్రజాప్రతినిధులకు మరియు వివిధ నాయకులకు అందరికీ వ్యవసాయ శాఖ తరఫున నమస్సుమాంజలు. మొదటిగా ప్రమాణ స్వీకారం గౌరవనీయులు ఆత్మ చైర్మన్ గారితో చేపట్టడం జరుగుతుంది. నేను నరేందర్ రెడ్డి నేను దుబ్బాక వ్యవసాయ డివిజన్ ఆత్మ బ్లాక్ స్థాయి రైతు సలహా కమిటీ చైర్మన్గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలను అయిన ఉద్యాన శాఖ, పశువర్ధక శాఖ, మత్స్య శాఖ, పట్టు పరిశ్రమ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టే వివిధ పథకాలను రైతులకు దగ్గరికి చేర్చటకు నా యొక్క శక్తి మేరకు కృషి చేస్తానని, నూతన వ్యవసాయ సాగు పద్ధతులను మరియు సాంకేతిక విషయాలు రైతుల దగ్గరికి చేర్చుటకు ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి రైతులకు సేవ చేస్తారని ప్రమాణం చేస్తున్నాను. కూడా వారి వారి స్థానంలో నిలబడినట్లయితే నేను చదువుతున్నాను, మీరు కూడా అది చదవాల్సిందిగా కోరుతున్నాను. నేను బ్లాక్ స్థాయి రైతు సలహా కమిటీ సభ్యుడిగా ఆత్మ మార్గదర్శకాలను వ్యవసాయ మరియు అనుబంధ శాఖలైన ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పట్టు పరిశ్రమ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టే వివిధ పథకాలను రైతులకు దగ్గర చేర్చుటకు నా యొక్క శక్తి మేరకు కృషి చేస్తానని, నూతన వ్యవసాయ సాగు పద్ధతులను మరియు సాంకేతిక విషయాలను రైతుల దగ్గర చేర్చుటకు ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి రైతులకు సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. Terus
फोटो ये ग्रुप मीडिया ग्रुप मात्र फोटो అయిపోయినట్టే చేసి ఏ అవసరం లేదు ఈ బిల్డ్ సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తర్వాత చేసుకుందాం. ఈ సభ ఉద్దేశించి సిద్దిపేట కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణ రెండు ముక్కలు మాట్లాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సరే మనకు ప్రధాన జిల్లా నాయకులందరూ కూడా సన్మానం తర్వాత చేసుకుందాం. సోమేశన దయచేసి అందరూ కూర్చోవాలి. మన డైరెక్టర్ చైర్మన్ అంత తర్వాత సన్మానం చేసుకుందాం. ఈ సభను ఉద్దేశించి రెడ్డి గారి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కార్యకర్తలందరూ కూడా చేరు ఖాళీగా ఉన్నాయి. ఆ చేరుల పైన ఆశీర్లు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సమయంతో మీ కొద్దిసేపు అయినాక కప్పుతురే చాలా కప్పుతురు. శివాలయం
ఈనాటి ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఈరోజు ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నరేందర్ రెడ్డి గారికి మరియు ఆత్మ కమిటీ డైరెక్టర్లందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఇది రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఆత్మ కమిటీ ద్వారా దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి సేవ చేయ ఒక అదృష్టం కలగడం ఒక మంచి పరిణామం. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత రైతాంగం వారి అభివృద్ధి కోసం నిరంతరం మీరు శ్రమించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన బాధ్యత ఆత్మ కమిటీ పైన ఉంది. ఎందుకంటే మనము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ కావచ్చు, రైతన్నలకు ఉచిత కరెంటు ఇళ్లకు 200 యూనిట్ల వరకు కావచ్చు, మరి గ్యాస్ సిలిండరు ఈరోజు 500 రూపాయలకు అందిస్తున్నాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఏకకాలంలో ఒకటే సంవత్సరంలోనే దుబ్బాక నియోజకవర్గంలో పేద రైతన్నలకు మరి 3500 ఇల్లు ఒక సంవత్సరంలోనే శాంక్షన్ చేస్తారు. మన దుబ్బాక నియోజకవర్గం వచ్చినాయంటే ఇది ప్రజా ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం. మరి ఇప్పుడే మన ఉస్మానాబాద్లో కూడా రైతు మేళా జరుగుతూ ఉంది. రైతులు ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, ఎందుకంటే 70% మంది రైతాంగం తెలంగాణ రైతులందరూ వారి జీవనోపాధి రైతు వ్యవసాయం. కాబట్టి రైతుల్ని వాళ్ళని అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమం, అదే కూడా సన్న బియ్యం కూడా ఈరోజు మనము సన్న బియ్యం ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వట్లేదు, కానీ మన ప్రభుత్వంలో ఇంటింటికి పేదవారికి సన్న బియ్యం ఇస్తున్నాం. మరి సన్న బియ్యం అంటే రైతాంగానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇన్ని పథకాలు మన రైతుల దగ్గర పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుందో మీరందరూ కూడా రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు చైతన్యవంతమైనప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం 4 కాలాల పాటు చల్లగా ఉంటాయి. ఒక 20 ఏళ్ళు ఈ ప్రజా ప్రభుత్వం ఉంటే రైతులందరూ కూడా చల్లగా బతుకుతారు. కాబట్టి ఆ యొక్క శ్రమను తీసుకొని రైతాంగం ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి మరి వారి సమస్యలు తీసుకొని అధికారుల దృష్టికి తీసుకుపోయి మరి మంత్రుల దృష్టికి పోయి మీ యొక్క వారి యొక్క అభివృద్ధి కోసం మీరు పాఠపడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అంతేగాని మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికల దుబ్బాక నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది, మీ అందరిపైన ఉంది. గ్రామాలు తిరగండి. ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం మన రైతాంగానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీని దీవించాలి. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే మళ్ళీ 2028లో మన కాంగ్రెస్ పార్టీ జెండా దుబ్బాక ఎగురుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త సంఘంలో మీరే ఒక శాసనసభ్యుడు మీరే అనుకోండి, మీరే ఎంపీటీసీ అనుకోండి, మీరే జడ్పీ తీసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్థానం మనం కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో దుబ్బాక నియోజకవర్గం ఎంతో అట్టడుగు కేవలం సిద్దిపేట గజ్వేల్ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇక్కడ గెలిచిన నాయకులు మౌనంగా చూసిన తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయలేదు. కాబట్టి మన ప్రభుత్వంలో మన బాధ్యత. కాబట్టి మనమందరం ప్రజల దగ్గర పోదాం, ప్రజల మన్నను పొంది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి మనమందరం కూడా కాంగ్రెస్ సోనియా గాంధీ గారికి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఆత్మ కమిటీ చైర్మన్ డైరెక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. జై కాంగ్రెస్.
తొందరగా ముగించాలి, దయచేసి ఎక్కువసేపు ఉండకుండా తొందరగా ముగించాలి. మన కార్యక్రమం ముగించుకొని వెళ్ళొస్తాం కాబట్టి నరేంద్ర అన్న తర్వాత ఎట్లాగో నువ్వు కలిసే టైం